దేవుడి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తారు. ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఆసక్తిగా ప్రార్థన చేయండి. బాగా ఆసక్తిగా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేయండి. విశ్వాసం వచ్చినది గుర్తు లాగుతాం ఈ ఫ్యాన్ తీసేది బైక్లో మీ గురించి ఇక్కడికి వచ్చినప్పుడు కొత్త సంవత్సరం ఏమైనా వాగ్దానం ఇస్తావా? వాగ్దానం వ్యక్తిగతంగా ఎవరికైనా ఇస్తావా? లేకపోతే సంఘానికి ఇస్తావా? 1వ తారీఖు చూసుకొని వస్తావా? అప్పుడు ఇస్తావా అనేది ఇవన్నీ ప్రార్థన చేస్తే సంఘానికి ఇప్పుడే 50 సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. అది ఖచ్చితంగా నాకు అది ఎక్కడ అనేది గుర్తులేదు, కానీ వాక్యంలో చివరి భాగం గుర్తుంది. శిష్యులకు తగిన నోరు అనేది గుర్తుంది. అది గుర్చేసాను, అది అతను మొత్తానికి యెషయా గ్రంథం అనేది నాకు గుర్తుంది. మరి అలాగే ప్రార్థన భవనంలో తీస్తే అది 50వ అధ్యాయం. 50వ అధ్యాయం కూడా తిప్పేపోయి, ఎందుకంటే అక్కడ నాకేం కనపడదు ఈ వాక్యం. అది వేరే చోట తిరుగుతుంది, కానీ అది 4వ వచనంలో చివరికి అది ప్రభు చూపించాడు. ఆయన తిప్పేస్తున్నాడు. ఇక్కడ లేదు, 50లో లేదు, ఇంకెక్కడ ఉందో చూద్దాం, లేదా ఆపేద్దాం అనుకోండి. ఆయనే చూపించాడు 4వ వచనం. అది సంవత్సరం, కొత్త సంవత్సరం మీకు వచ్చినటువంటి వాగ్దానం. మరి అది నెరవేరాలని బాగా ప్రార్థన చేయండి. అది నెరవేరితే మీకు మంచి బ్లెస్సింగ్స్. అది నెరవేరు, ఎందుకంటే మీకోసం అది దేవుడు కొత్త సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం. నేను ముందుగా అనుకున్నది కాదు, ఇక్కడికి వచ్చేవరకు నాకు తెలియదు. కూర్చొని ప్రార్థన చేస్తే వచ్చినట్టు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలిసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యుడికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్లుగా వినుటగా ఆయన ప్రతి ఉదయంగా వినుబుద్ధి పుట్టించున్నాడు. అది నాకు వచ్చింది, చివరి భాగమే వచ్చింది. వాస్తవం అయితే వినుబుద్ధి పుట్టించు, ఈ సంవత్సరంలో వినుబుద్ధి ఇవ్వబోతున్నాడు అని వచ్చింది. అది ప్రార్థన చేస్తున్నాను, అందరికీ వినుబుద్ధి కావాలి, బాగా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు నేను పొద్దున్నే తెల్లజామున ఎప్పుడో మొదలెడతాను, ఎక్కడికి వెళ్ళాలి ఇవ్వాలి. మీ సంఘానికి వెళ్ళమని అది వరకు ప్రేరేపణ వచ్చినప్పుడు కింద సంవత్సరం మీ వెళ్ళను కూడా అది చాలామంది జనరు వస్తే అందేశాలనుకునే సంఘాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో. వస్తే చాలు అనుకుంటారు పాస్టర్లు. అక్కడ ఎందుకు సగం మంది అందరూ నాకు చిరాకుగా ఉంటుంది. కరెక్ట్గా నేను చూసే వైపు వాళ్ళే అనుకో
అని అడిగాడు. వెళ్ళమని వచ్చి ఇక్కడికి వచ్చాను. ఈ సంవత్సరం నేను అట్లా అనుకోడు, ఇంకే ఉంటారు అనుకోని వచ్చాను. అదే వచ్చింది ప్రార్థనలో కూడా. వినేవాళ్ళు ఉన్నారు 2-3 ఉంటారు వాళ్ళ కోసం. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడికి మన సంఘం అంటే ఏదో ప్రత్యేకమైన ప్రేమ లేదా జాలు ఉన్నది. లేకుండా అలాగే ఎందుకు చెప్తాడు, ఎందుకు ఒత్తిడి చేస్తాడు? కనుక ఆ ప్రేమను బట్టి దేవుడికి ప్రత్యేకంగా మన సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి అందరూ ఎప్పుడు ప్రతిసారి ప్రార్థన స్థుతి చేయాలి. మా సంఘం మీద నీ దృష్టి ఉండయా, మా సంఘం మీదకి వెళ్ళదు నీ ప్రేమ ఉంది, దాన్ని బట్టి వెళ్ళదు. ఎందుకంటే నాకు ప్రార్థనలో వచ్చింది, నేను చెప్తున్నాను, నోటి మాటలు కాదు, స్థుతిగా. ఈ వాక్యం మడుగు 50వ అధ్యాయం 4వ వచనం ఇది నెరవేరాలని, మొత్తం నెరవేరాలని ప్రార్థన. ఎందుకంటే ఓరడించు జ్ఞానం నోరు, అది చాలా మంచిది. పక్కన వాడిని ఆదరించడం, బలపరచడం చాలా మంచిది. అది కూడా రావాలని ప్రార్థించింది. ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలు జరుగుతుంది ఇక్కడ. అలాంటప్పుడు మీరు తప్పకుండా ప్రార్థించండి. ఎలాగంటే జరుగుతాయి 5 రోజులు 30వ తారీఖు దాకా, అది తెలిసిన. కానీ ఎన్ని గంటలకు సాయంత్రం నాకు తెలియదు, 7 గంటల వరకు అయితే ఉంటాను. కానీ అప్పటికి ఎవరు రారనుకుంటున్నాను. స్టార్టింగ్ 7:30 వరకు అయితే ఉండగలను. కానీ అప్పుడు అంత అవకాశం ఉండదు, చాలా దూరం వెళ్ళాలి. సరే, మనం నాకు ముందుగా వస్తుందేమో విడుదల ప్రార్థన చేద్దామని ఆశిస్తాను. ముందుగా బైక్ రావట్లేదు. ముందుగా వస్తే విడుదల ప్రార్థన నేను ప్రార్థన చేసే చోట ఎవరు వస్తుందో చాలా జరుగుతాయి. 20 మందికి 10 మంది పడిపోవడం, తూలు రావడం, తలకాయ పడిపోయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా ఉంటే పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చేత విడుదల ప్రార్థన ముందుగా రావట్లేదు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత 26 నుంచి 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరు. ఊరి పేరు గుర్తుపెట్టుకోండి, అడుగుదా. ఊరి పేరేంటి? దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరియా. 30 చదువు. 31. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడు, కుమారుడు అనబడు. దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చింది. చూడండి, మరియా యేసు ప్రభువుని కన్నదాలి. మరియా ఎక్కడుంటే దేవుడు వచ్చాడు? ఏ ఊళ్ళో ఉంటే? నజరేతు అనే ఊళ్ళో ఉంటే వచ్చాడు కదా. నజరేతు అనే ఊళ్ళో ఉంటే వచ్చాడు. ఇక్కడ కొన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. అవి అప్రస్తుతమైన ఊరిగా కొంచెం అట్లా నదిపి వదిలేస్తాం. యోసేపు యోధా గోత్రానికి చెందినవాడు, దావీదు వంశస్థుడు. కానీ మరియా వాళ్ళ బంధువులు ఎలిజబెత్ చూడటానికి వెళ్ళింది. ఎలిజబెత్ యాజక కుటుంబం, లేవి. కనుక తల్లి యాజక కుటుంబంలో పుట్టింది అనేది తెలుస్తుంది. దాని గురించి తండ్రి యోధా గోత్రానికి తండ్రి వల్ల పుట్టాడా? తండ్రి వల్ల పుట్టాడా? పరిశుద్ధాత్మ తల్లికే పుట్టాడు. మీరు అనుకోవచ్చు, ఎవరన్నా కొంతమంది పుట్టి తల్లిగా ఎట్ట పుడతాడు అని మీరు అనుకోవచ్చు. ప్రపంచంలో కనీసం 2 ఎప్పుడు ఉంటారు.
మగవాడితో సంబంధం లేకుండా పుట్టినవాడు. కనీసం ఇద్దరు ఉంటారు. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో చదివాను. మా లైబ్రరీలో ఉండే పుస్తకం తీస్తే ఫోటోతో సహా వేశాడు. దాన్ని పార్థినోజెనిసిస్ అంటారు. పార్థినోజెనిసిస్ అంటే మగవాడితో సంబంధం లేకుండా ఆడ మనిషికి పిల్లవాడు పుట్టడం. కానీ అది మామూలుగా తల్లి పోలికలో ఉండే అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టింది. ఇక్కడ అబ్బాయి పుట్టాడు, అదే విశేషం. ఆ ఫోటో కూడా చూసాను. తల్లి పక్కన నుంచి ఉంది, కూతురు అచ్చం ఇక ఫోటో ఇంకంతే అచ్చం అలాగే ఉంది కూతురు కూడా. లోపల ఆడదాని అందం అలాగే దానంతటా అదే విభజించుకుంటూ గడిపి వచ్చేస్తాం. మగవాడికి సంబంధం అలాగా అది వాస్తవంగా ఉన్నది. అది ప్రపంచంలో ఎప్పుడు కనీసం ఒకరిద్దరు ఉంటారు అలాంటి పిల్లలు, అలా పుట్టిన వాళ్ళు ఉంటారు. కనుక అది నమ్మదగిన విషయం. మరి ఇక్కడ ఏ ఊరు అని చెప్పాను, మయ్య ఉన్నది ఏ ఊరు? నజరేతు. నజరేతు మీరు మనమంతా ఎవరు ఉంటాం? అమ్మ అక్కడ ఉందంటే నజరేతు ఎంతో శ్రేష్టమైన పట్టణం అయ్యి ఉంటుంది. జాగ్రత్తగా ఉందండి, ఇక్కడ జాగ్రత్తగా. తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటున్నాడు. ఈ పాయింట్ కనుక మీకేం అర్థం కాదు, నేను చెప్పే మెసేజ్ కొద్దిగా అర్థం కాదు. అందరు వింటున్నారా? నజరేతులో అక్కడ యేసు ప్రభు 30 సంవత్సరాలు జీవించాడు. పుట్టలేదు కానీ 30 ఏళ్ళు జీవించాడు. వాళ్ళ అమ్మ అక్కడ ఉంది చిన్నప్పటి నుంచి. అంటే అదేదో గొప్ప పట్టణం, విశేషమైన పట్టణం అని అనుకుంటాం కదా మనం. చాలా గొప్ప స్థలం అయి ఉంటుంది అనుకుంటాం, భక్తులు ఉన్న స్థలం అయి ఉంటుంది అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నజరేతు చండాల స్థలం. అక్కడ ఉండేవాళ్ళంతా చూపిస్తారు, దొంగలు, దోపిడిగాళ్ళు, హంతకులు, దుర్మార్గులు. ఇది అక్కడ ఉండేవాడు. ఎవరు? దొంగలు, దోపిడిగాళ్ళు, నరహంతకులు, దుర్మార్గులు, క్రూరులు, చెడ్డవారంతా గ్యాంగ్ అక్కడ జాగ్రత్త. అక్కడ ఉండేవాడు వాళ్ళు. ఎందుకని నేను అంటాం కదా, కాలేజీ వ్యవహార సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. నేను అంటున్నానంటే ఏంటో ఈయన చెప్తున్నాడు ఇంతగా అనుకుంటాను. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటే ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతడితో చెప్పారు. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచి రాగలదా అని అతను అడుగా వచ్చి చూడమని సరే. ఎవరు అన్నమాట ఇది? నతనయేలు. నతనయేలు ఎవరు? ఇజ్రాయెల్ పెద్దల్లో ఒకడు. ఇజ్రాయెల్ గురించి బాగా తెలిసినవాడు, ధర్మశాస్త్రం అవపోజన పెట్టినవాడు. అతను చెప్తున్నాడు నజరేతు ఫస్ట్ ప్లేస్. నజరేతు నుంచి మంచిది అంటే వస్తుంది, నజరేతు నుంచి మంచిది ఏమైనా అప్పు కాదు అన్నాడు ఆయన. అన్న నా మాట. అయితే ఇక్కడ ఎందుకని నజరేతు నుంచి మంచిది ఎందుకు రాదు అనేది తెలుసు. కారణం ఏంటి? నజరేతులో నుంచి చెడ్డదే ఎందుకు వస్తుంది అని అంటే, నజరేతులు కొండపీటి మీద, నజరేతుల నుంచి కిందకి చూస్తే మైదానం. వింటున్నారా జాగ్రత్తగా? ఏం అర్థం కాదు నేను తర్వాత చెప్పే వాక్యం. ఈ మాట వినకపోతే తర్వాత చెప్పిన దండగా ఉంది. ఏం అర్థం చెప్పే జాగ్రత్త. ఇక్కడ కనీసం కొండపేట మీద ఉంటుంది నజరేతు. అక్కడి నుంచి చూస్తే ఒకవైపు మైదానం, ఇంకోవైపు అంతా కొండలు, అరణ్య ప్రాంతం. ఆ రోజుల్లో ఎవరు పరిపాలించేవాడు ఇజ్రాయెల్ని? చెప్పగలరా? ఎవరు పరిపాలించేవాడు? విదేశీయులు, రోమీయులు పరిపాలించేవాడు. రోమీయులు ఇజ్రాయెల్ వాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళ. బాబు మంచిగా ఉండండి అని చెప్పేవాళ్ళ. నరికి పారేసేవాడు, నోరెదిగా తండేవాడు. వస్తారా విపరీతంగా పన్నులు కట్టించుకున్నాడు. మామూలు పన్నులు, విపరీతంగా పన్నులు కట్టించుకున్నాడు. తట్టుకోలేకపోయాడు. అసలు అందరికీ అసహ్యం అన్నమాట రోమీయులు. దుర్మార్గమైన పరిపాలన అంటే. అయితే
ఎల్లకాలం అలా పీడిస్తుంటే కొంతమంది కడుపున్నాడుగా ఆవేశంలో తన్నేవాళ్ళు ఉండరా, చస్తే వస్తాను మరి తర్వాత ఉందాన్ని ఏదో చేద్దాం అనుకునేవాళ్ళు ఉండరా, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆవేశంలో రోమి సైనికున్నాం అధికారులు పట్టుకొని తన్నడం చావబట్టడం చేసాం, పారిపోయేవాడు. ఎక్కడికి పారిపోవాలి? అరణ్యాల్లో పారిపోయి కూడి మొదలు పెడతాడు, తిట్టేవాడు అరణ్యాల్లో పారిపోయి. కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాడు అంటే నజరేతు కానీ వెళితే ఊరు ఉంది కనుక ఫుడ్ ఉంటుంది, వండుకొని తినచ్చు, అవి ఇవి దొరికితే కొనుక్కోవచ్చు. రోమి సైనికులు ఎవడైనా వస్తే పట్టుకోవడానికి కొంచెం ఊరు దాటితే వెనకన్నీ కొండలు గుట్టలు అడవులే అరణ్యాలు, తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. ఏం వాడు పట్టుకోలేడు. వాడు నజరేతులో ఉన్నవాడు పారిపోతే వాడిని పట్టుకోగలిగిన వాడు ఎవడు లేడు, ఎప్పుడు పట్టుకోలేడు. అందుకని ఈ డర్టీ గ్యాంగ్ అంతా నజరేతు చేయడం మంచి ప్లేస్. అది అక్కడ కానీ ఉన్నామంటే ఎవడు మన ఏం చేయడు, పట్టుకోవడం పారిపోవడం. అందుకని రోమీలతో చెడిన వాడు, వాళ్ళని ఎవరైనా హత్య చేసిన వాడు, ఇలాంటి వాళ్ళు అంత నజరేతు వచ్చేవాడు. నజరేతులు ఆశ్రయం పెట్టుకున్నాడు. నజరేతులో ఉంటే వాడికి ఎట్లా వ్యవసాయమా లేదా మరొకటా ఎట్లా తిండేలా అటువైపు ఇటువైపు పోయి దారి మీద పోయేవాడు సార్. కానీ డబ్బులు తెచ్చుకున్నాడు, దోపిడీ దొంగ. ఆ డబ్బులు తెచ్చుకొని దాంతో కొనుక్కొని రొట్టెలు కొనుక్కొని అవి కొనుక్కొని తినేవాడు. అది అందుకని అక్కడ ఉన్నవాడు దొంగలు, దోపిడీ దొంగలు, ఆదేశాలు హత్యలు కూడా చేస్తారు. రోమీలు అధికారులు సైనికులు చంపేసిన వాళ్ళు కూడా వచ్చారు. హంతకులు, దొంగలు, దుష్టులు, దోపిడీ దొంగలు. అర్థమైంది? ఇప్పుడు విన్నవాడికి అర్థమైంది. కొంతమంది మొరాయించి ఎంత మాత్రం విన్నాము అనేవాడు. చూడండి, ఇప్పుడు అర్థమైంది అందరికీ ఎందుకు అలాంటి గ్యాంగ్ ఉంది అక్కడ. కానీ అక్కడ ఎంత విషయం ఏంటంటే యేసు ప్రభువు దేవుడి నుంచి వచ్చినవాడు, దేవుడి నుంచి వచ్చినవాడు. ఆయన మంచి ప్లేస్ వెతుక్కోవచ్చు కదా, మంచి ప్లేస్ వెతుక్కోవచ్చు కదా. ప్రశాంతంగా 30 సంవత్సరాలు ఉండాలి, 30 సంవత్సరాలు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. మంచి స్థలం వెతుక్కోవచ్చు కదా. మంచి స్థలం వద్దనుకుంటా. ఎలాంటి స్థలం కావాలి? దుష్టుడు ఉండేటువంటి స్థలమే కావాలి. దుష్టుడు ఉండే స్థలమే కావాలని నజరేతు తెచ్చుకున్నాడు పెరగడానికి. అక్కడ 30 ఏళ్ళు అలాంటి వాళ్ళతోటి పడ్డాడంటే నోరెత్తితే పోట్లాడికి వస్తాయి, తనడానికి వస్తాయి గొడవలు. ఇలాంటి వాళ్ళ మధ్యలో 30 సంవత్సరాలు జీవించు, ఎంత బాధ. అసలు ఆయన బోధించడం మొదలెట్టాడు సొంత ఊరు కదా నజరేతు వెళ్ళి ఆ దేవుడి మందిరం వాళ్ళకు ఉండేది, సునకంగా వాడు. అక్కడ చిన్న మాట అన్నందుకు యేసు ప్రభు వాళ్ళని చిన్న మాట అన్నందుకు అక్కడి పట్టుకొని తోసుకొని కొండపేడుగా పోయి తోసేసి కింద పడి చంపేడు. మొదట్లోనే యేసు ప్రభు పరిచయం మొదలుపెట్టినటువంటి మొదట్లోనే ఆయన్ని చంపేయడానికి ప్రయత్నం చేశారు. వాడలేదండి, చిన్నప్పటికి తెలిసినట్టే, చిన్నప్పటికీ తెలిసిన వాడు వాళ్ళ మధ్యలోనే పెరిగాడు. వాళ్ళు అదే ఆయన్ని తోసుకుండా కొండపేడుగా తీసుకుని తోసేయడానికి చూశారు. ఆయన దొరికితాడా, ఎలా చేశాడు, మాయ చేసి తప్పించుకోండి. తమిళలో కూడా చెప్తున్నాడు, రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దుర్మార్గుడు వాడు. ఎందుకు ఆయన అక్కడికి వచ్చాడు? అక్కడే ఉన్నాడు 30 ఏళ్ళు. ఆయనే చెప్పాడు, జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే చెప్పాడు, నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి దేవుని కుమారుడు వచ్చి, నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి, దుష్టుని రక్షించడానికి నేను వచ్చింది, దొంగలు హంతకులు వాళ్ళని రక్షించడానికి నేను వచ్చింది. మంచివాడు నాకెందుకు? రోగం లేని వాడితో వైద్యుడికి ఏం పని? రోగం ఉన్నవాడితోటి వైద్యుడు దగ్గరికి ఎవరు వెళ్తారు? ఆరోగ్యంగా ఉన్నవాడు వెళ్ళి పలకరిస్తాడా? రోగం వచ్చిన వాడు వెళ్తాడు. నాకు కావాల్సింది అలాంటి వాడు, మంచివాడు నాకెందుకు, నీతిమంతుడు నాకెందుకు, నాకు దుర్మార్గుడు కావాలి, రక్షిస్తాడు, వాళ్ళని నేను ప్రేమిస్తాను. ఆయన భోజనాలకు కూర్చున్నా కూడా సుంకరులు పాపులు ఉన్నాడు, వాళ్ళతో పాటు భోజనాలు కూర్చుంటే
పరిచయం వాళ్ళంతా అభ్యంతరం. ఏంటంటే మీ గురువు గారు ఆడదో కూర్చుంటే భోజనానికి చండాలంగా మంచోడు ఎవరు దొరకలేదా అని అడిగేవాడు. అంటే ఆయన వదిలిపోడు, నేను ఇలాంటి వాళ్ళ కోసం వచ్చాను. కనుక యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తుంటాడు చెప్పండి? ఎవరిని ప్రేమిస్తాడు? పాపుల్ని ప్రేమిస్తాడు. వాళ్ళని రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. పాపుల్ని మాత్రం ఆయన ప్రేమిస్తాడు. కనుక మనలో ఎవరైనా పాపంలో ఉంటే ఉంటాం, చాలామంది ఉంటాం. మనకి ఆదరణ కలిగించే విషయం ఏంటంటే యేసు ప్రభు నా బోటి కోసం వచ్చాడు, నన్ను తప్పక రక్షిస్తాడు. ఏమనుంది వాక్యంలో? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ, ఆయన వైపు చూసిన వాడికి తప్పకుండా రక్షణ వస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా యెహోవా నామమున ఎవరు ప్రార్థన వారు రక్షింపబడుదురు అనొచ్చు. కనుక ఆయన విడిచిపెట్టకుండా చివరిదాగా ఉంటే రక్షించబడతారు. విడిచిపెట్టకుండా చివరిదాగా రక్షించబడతారు. మధ్యలో అడిగి మానేస్తే చెప్పండి. ఒక కుటుంబం నేను మొట్టమొదటి మారినప్పుడు ప్రార్థన తీసుకెళ్ళి వచ్చాను. అమ్మ, కూతురు, కొడుకు, తండ్రి అందరూ వచ్చారు. తండ్రి తర్వాత మన మొదలు కాదు ఎందుకు అని చెప్పేసి మానేసి 25 ఏళ్ళ పైన ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారు తెలుసా? కూతురికి పిల్లలు లేరు, ఎవరిని పెంచుకుంటుంది, క్యాన్సర్, కొడుక్కి తండ్రికి పడదు, కోర్టు కేసు, ఇంటి విషయంలో తల్లి ఏంటి బతుకని ఏడుస్తుంది, భర్త విషయంలో తీవ్రమైన అసంతృప్తి, వృద్ధాప్యంలో ఏంటి మాట ఇది అంతేనా నా బతుకు, ఎందుకు ఇట్లా ఇది నా జీవితంలో ఏడుస్తుంది. 25 సంవత్సరాలు నికృష్టంగా పెద్ద ఉద్యోగం చేసినట్టే చాలా పెన్షన్ వస్తుంది చూసారా. మధ్యలో ఎదిగి ఎడిగిపోతే కుటుంబం నాశనం, ఎవరు వెనకాల నిలబడు. కనుక ఇప్పుడు నాకు చెప్పండి, నేను చెప్పిన మెసేజ్ అంతా విన్నారు కదా, ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలి? అది పాయింట్ క్యాచ్ చేసేది. ఇటువైపు నుంచి వచ్చేసింది పాయింట్. మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఇష్టపడతాడు? నశించిపోయే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే, దొంగలు, హంతకులు, దుర్మార్గులు, ఏంటి చెడ్డవారు, ఇలాంటి వాళ్ళని ప్రతి వాళ్ళు కూడా మన పేటలోనో, మన కుటుంబాల్లోనో, మన ఏరియాలోనో, మన ఊళ్ళోనో ఉన్న వాళ్ళు ఒక 10 మంది పేరు రాసుకో, గుర్తుపెట్టుకోండి. రోజు వాళ్ళ కోసం ప్రార్థించి, మా కుటుంబం గురించి చాలా కాలం పడి చేస్తున్నాం, దేవుడు వినిపించుకోవట్లేదు, కానీ ఇప్పుడు వినిపించుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసేది ఆయనకి ఇష్టమైన ప్రార్థన. నశించిపోయేవాళ్ళ కోసం, నశించిపోయేవాళ్ళు ఆయన ఇంట్రెస్ట్ కనుక ఇప్పుడు కానీ మనం ప్రార్థన చేసామంటే ఈ విధంగా దుర్మార్గం గురించి ఒక 10 మంది లేకపోతే 7-8 మంది వాళ్ళ కోసం రోజు మనం ప్రార్థన చేస్తాం. చివరిలో మన ఇంట్లో ఏం కార్యం జరగాలనుకుంటున్నాం వింటే దాంతోపాటు ఇది కూడా వింటాడు. మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తే ఆయన అంత పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇలా నశించిపోయే కోసం ప్రార్థన మొదలెట్టగానే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ప్రార్థన జరుగుతుంది, ఏంటో ప్రార్థన విందాం అని వెంటనే ఆసక్తి చెవుగానిస్తాడు దేవుడు. వెంటనే చెవుగానిస్తాడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకని? వాళ్ళ మీద జాలి, నశించిపోతాను, నాశనానికి వెళ్ళిపోతాను, అయ్యో అని జాలి దేవుడు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన మొదలెట్టగా వినడం మొదలెడతాడు జాగ్రత్తగా. చివరిలో మన కుటుంబంలో కావాల్సిన కార్యం ఏంటి ఇది కూడా వింటాడు. మొత్తం ప్రార్థన ఆశీర్వదించాడు. అంతగానో మనకు కావాల్సింది నిజమైన ఆశీర్వాదం ఎవరైనా పొందదలుచుకుంటే వాడు ఏం చేయాలి? యేసు ప్రభుకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. మొదలుపెట్టాలి యేసు ప్రభుకి ఇష్టమైన ప్రార్థన. మన కుటుంబాల్లో కానీ, మన పేటలో కానీ, మన ఊళ్ళో కానీ, మన వీధిలో కానీ ఎవరికి దుర్మార్గం లేకపోతే నశించిపోతున్నారు, విశ్వాసంలోకి రాకుండా, దేవుడి దగ్గరికి రాకుండా నశించిపోతున్నారు, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన పెట్టండి. కొత్త సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం.
హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి అయ్యగారికి ఇచ్చేస్తాను టైము, ఎందుకంటే నాకు ఇవ్వడమే 12 అవుతుంది వచ్చినట్టు. చూడండి, ఒక్క పాయింట్ చెప్పి అయ్యగారికి ఇస్తాను. యేసు ప్రభు శిష్యులు ఎలాంటి వాళ్ళండి? జ్ఞానులు, డబ్బులు ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, పండితులు, అలాంటి వాళ్ళ? పామరులని అయ్యగారు అన్నారు. అపోస్తలుల గారి 4వ అధ్యాయంలో ఉందన్నమాట. పామరులని 4వ అధ్యాయం 13వ వచనం చదవండి, తెలిసిపోతుంది. 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల గారు వారు పేతురు యోహాను ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులు, చదువు లేని వాళ్ళు, అజ్ఞానులు అని తెలిసి ఆశ్చర్యపోయారట పెద్దలంతా. చూసారా, యేసు ప్రభువు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు? 12 మందిని. ఒక్కడ ముందులే యోధా ఇస్కరియోతు అదనే దొంగ. ఒక్కడిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన కానుకలు వస్తాయి కదా, యేసు ప్రభుకి సంచి ఒకటి కానుకలు వేస్తుంటారు ప్రార్థన చేయించు. ఆ కానుకలు లెక్క రాసుకోవడానికి చదువుకున్నాడు ఒక్కడు పెట్టుకున్నాడు. యోధా ఇస్కరియోతు ఆ డబ్బులే కాజేసేవాడు, తప్పుడు లెక్కలు రాసేవాడు. ఇంకేం చెప్తాం? చదువుకోని వాళ్ళంతా బుద్ధిగా ఉన్నారు. ఒక్క చదువుకున్నవాడు పంపించు. చూడండి మరి ఎలాంటి వాళ్ళు ఈ రోజున యేసు ప్రభు మతం ప్రపంచం మొత్తం ఉంది కదా, మొత్తం ప్రపంచం. కానీ మొదట్లో కట్టిన వాడు ఎవరు? విద్య లేని పాపం, సమాజం చేత తిరస్కరించబడిన వాడు, గౌరవం లేని వాడు, వాళ్ళని పెట్టుకొని ప్రపంచాన్ని ఊపాడు, భూకంపం తీసుకొచ్చాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తా. నజరేతు మంచి స్థలమా? విన్నారుగా నేను చెప్పినేమి? చెడ్డ స్థలం అని పేరు. కానీ యేసు ప్రభు గుడ్డివాళ్ళకి చూపించినప్పుడు ముగించిపోతున్నా జాగ్రత్తగా. గుడ్డివాళ్ళకి చూపించినప్పుడు, గుడ్డి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినప్పుడు, చెవిటి వాళ్ళకి వెలికినిచ్చినప్పుడు, మాట లేని వాళ్ళకి మాట ఇచ్చినప్పుడు, చచ్చిపోయిన వాళ్ళు లేపినప్పుడు, ఏమని వాళ్ళు జనమంతా ఏమని వాళ్ళు అద్భుతాలు చేశాడు. నజరేయుడని యేసు, నజరేయుడని యేసు, నజరేయుడని యేసు వాడిని స్వస్థపరిచాడు. నజరేయుడని యేసు చచ్చిపోయిన వాళ్ళు లేపాడు. ఏ ఊరికి వచ్చింది పేరు? ఏ ఊరికి వచ్చింది పేరు? జరగట్లేదు. నజరేతుకి పేరు వచ్చింది. ఏ ఊరికి వచ్చింది? నజరేతుకి పేరు వచ్చింది. ఒకప్పుడు దుష్టుల పట్టణం అని పేరు పొందిన నజరేతు మహానుభావుడు యేసు ప్రభు ఆయన ఉన్న ఊరు అని వస్తుంది. ఇప్పుడు మారిపోయింది ఊరితా. చివరికి శిలువ పరిశీలిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ అధ్యాయం 19వ వచనం. యోహాను మరియు పిలాతు యూదుల రాజు నజరేయుడైన యేసు అను పై విలాసము రాయించి జాగ్రత్తగా గమనించారు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు పైన ఎవరు పెట్టారు? నజరేయుడైన యేసు యూదుల రాజు. హల్లెలూయా. ఎంత పేరు వచ్చింది నజరేతుకి? యూదుల రాజు, నజరేతు వాడని పేరు. అక్కడ పిలాతు పెట్టించాడు. అందరూ అక్కడికి వెళ్ళేవాడు, అందరూ చదువుకుంటారు. యూదుల రాజు నజరేతు, నజరేతులో వాడు యూదుల రాజు నజరేయుడైన యేసు, అందరూ చదువుకుంటారు. చూసారు, నజరేతు వ్యధవ స్థలం, చెడ్డ స్థలం. కానీ ఈ రోజున అది మహిమ పొంది గొప్ప స్థలంగా పేరు పొంది. దేని బట్టి? యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కనుక. యేసు ప్రభు అక్కడ 30 సంవత్సరాలు నివసించాడు కనుక ఒక గొప్ప స్థలం అయింది. చెడ్డ స్థలం కాస్త మహిమపరచుకునే స్థలం ఆయన ఉన్నాడు కదా. మన ఇంట్లో అలాంటప్పుడు యేసు ప్రభుని పెట్టుకుంటే మన ఇల్లు, మన కుటుంబం మహిమపరచబడుతుందా లేదా? చెప్పండి నాకు. అవునా? నజరేతులో 30 సంవత్సరాలు ఉన్నందుకు యేసు ప్రభు ఆ ఊరు దుష్టుల పట్ల పేరు పొందిన ఊరు మహింపరచబడింది. మన ఇంట్లో యేసు ప్రభువుని పెట్టుకుంటే మన కుటుంబం 30 సంవత్సరాల్లో ఏ స్థితికి వెళ్తుంది? చాలా నేను 28 సంవత్సరాలే ఉన్నా. ఈ రోజు నా పేరు కృష్ణా జిల్లాలో చాలా చోట్ల తెలుసు. ఆయనలోకి రాకపోతే ఊరు పేరు లేకుండా పోయింది. మహింపరచబడ్డారా లేదా? కనుక మన కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే
పైకి రావాలంటే మహిమపరచబడాలని పెట్టుకోండి. యేసు ప్రభు అక్కడికి గుర్తుపెట్టుకోండి. శిష్యులు ఎలాంటి వాళ్ళు? ఒక్కడు యోగ్యులు కాదు. అలాంటి వాళ్ళని పెట్టుకొని మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిన సంఘాన్ని పెట్టాడు. మనము శిష్యుల్లాగా యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనం కూడా ప్రపంచాన్ని ఊరుదాం. శిష్యుల్లాగే మనం కూడా యోగ్యత లేకపోయినా సరే మనం కూడా ప్రభువుకి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండే. మీకు ఒక్క రహస్యం చెప్తాను, చాలా పెద్దలు చెప్పినట్టు. చార్లెస్ స్పర్జన్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పాస్టర్లు చెప్పి, ఇలాంటి గొప్ప గొప్ప పాస్టర్లు చెప్తాను. ఏంటో తెలుసండి, దేవునితో గడుపుతా సమయం ఖాళీ దొరికినప్పుడు కూర్చో. రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళడానికి లేచావా కూర్చో, వెంటనే పడుకోవద్దు, ఒక అరగంట కూర్చో, ఏం పర్లేదు. అలాగే దేవుడి దగ్గర కూర్చోండి 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 కూర్చోండి. సంవత్సరాలు గడిస్తున్న కొద్దీ మీలో దేవుని శక్తి అందరూ చూస్తారు. సంఘం చూస్తారు, ప్యాట్లో వాళ్ళు చూస్తారు, వీధిలో వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. అందరూ ఆశ్చర్యపోయేటువంటి శక్తి మీలోకి వస్తుంది. శక్తి మీలోకి వస్తుంది. ఆయస్కాంతంతో రుద్దితే ఎనప మొక్క సూది డ్రైగా మారిపోతుంది. అది కూడా గుండు సూదిని పట్టుకొని అయస్కాంతానికి రుద్దండి, నేను పట్టుకుంటే దాన్ని ఆకట్టుకోం. మనం కూడా దేవునితో యేసు ప్రభుతో ఎక్కువసేపు గడిపితే ముచ్చట్లు వదిలేసి, టీవీలు వదిలేసి, అప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు యేసయ్యా అంటూ స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం నాకు ఇవ్వయ్యా, శక్తి ఇవ్వయ్యా అడుగుతూ ఉంటే అందరు ఆశ్చర్యపోయే విధంగా తయారు చేస్తాడు. 3 సంవత్సరాల్లో అలాంటి స్థితి తెచ్చుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. నజరేతులాగా కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చుకోండి. యేసు ప్రభువులో ఆ శక్తి దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుకున్నాడు. పరిశుద్ధ మీకు ప్రేమ దేవ ఈ బిడ్డలు ప్రేమించిన వాక్యం బట్టి బిడ్డల హృదయాలకి వెళ్ళిందని నమ్ముతారు. ఎప్పుడు వినవాడు కూడా ఈ రోజున వాక్యం ప్రభావాన్ని బట్టి మా మధ్యలో ఉన్నందుకు మీకు మమ్మల్ని అందరినీ దర్శించినందుకు మీకు, మా మధ్యలో వాళ్ళు తాకుతున్నందుకు మీకు, మా మధ్యలో సంచరిస్తున్నందుకు వేసి మహిళించుకుని బట్టి మమ్మల్ని అందరినీ కూడా తాకు గుట్టి బాగు చేయి బాగు చేయి బాగు చేయి, అభివృద్ధి చేయి, ఆశీర్వించు, అభివృద్ధి చేయి, హరింపు చేయి. ప్రభావ మీరు అంటుకట్టబడి ఉండే వాక్యం గురించి మా కుటుంబాన్ని గురించి అభివృద్ధి చేయి, గొప్ప చేయి ప్రభు. నజరేతుకు గొప్ప పేరు వచ్చిన మా కుటుంబం గొప్ప పేరు కూడా మనకి ప్రభావ నజరేతుకు వచ్చినట్టుగా రామని ఆయన ఉదయమాన్ని శిష్యులు ఏ విధంగా ప్రపంచాన్ని ఊరిలో నీతో గడిపి నామం పెట్టబడిన మనందరం కూడా ఆ విధంగా అనేక కుటుంబాల్లో ఆశీర్వాదం తీసుకున్నాం, దీవెన తీసుకున్నాం. ఆశీర్వాదం దీవెన దిగిరావాలి 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 మా అందరి దగ్గర దిగిరావాలి, మా ద్వారా అనేక మంది మీదకి దిగిరావాలి. ప్రభా దీవించి ప్రార్థించగా వేడుకుంటుండగా ఎప్పుడు కూడా మా ద్రోహులు వేస్తున్నాము వేడుకుంటున్నాము. ఆమె